రీసెంట్గా ఏదో అనుకోకుండా నేను ఐస్ చెకప్ చేయించుకున్నాను. యాక్చువల్గా నాకు ఒక 6 months నుంచి ఫోన్ దగ్గరగా చూస్తుంటే బ్లర్గా కనిపిస్తుంటే ఎందుకో అనుకున్నా, కానీ యాక్చువల్గా అది బికాజ్ ఆఫ్ సైట్ అని నాకు తెలీదు. దూరం కొంచెం కనిపిస్తున్నాయి కానీ దగ్గరగా చూసి సరిగా క్లారిటీ కనిపించట్లేదు యాక్చువల్గా, ఎస్పెషల్లీ ఫోన్ చూసేటప్పుడు. దగ్గర కంటే మనం మామూలుగా హ్యాండ్లో పెట్టుకొని చూసినప్పుడు ఒక్కోసారి క్లారిటీ ఉన్నట్లేదు. ఎందుకైనా బెస్ట్ అని ఒకసారి చెక్ చేయించుకుంటే కొంచెం నియర్ అంటే నియర్ తక్కువగా ఉంది విజను, కొన్ని డిస్టెన్స్ కూడా కొంచెం కరెక్ట్గా లేదని చెప్తే, సరే నేను వెళ్ళి అపోలో చెక్ చేసుకున్నప్పుడు చెప్పారు ఇది డీటెయిల్స్. సో యాక్చువల్గా ఈ పారామీటర్స్ నాకు కూడా పెద్దగా తెలియదు. ఇంకేం చేశానంటే వాళ్ళు ఈ రిపోర్ట్స్ తీసుకొని నేను మామూలుగా మెడికల్ ఐ షాప్కి వెళ్ళాను. స్పెట్స్ తీసుకుందామని షాప్కి వెళ్ళాను. యాక్చువల్గా నేనేమనుకున్నానంటే ఇది ఏదో జనరల్గా ఉంటుంది, మామూలుగా ఏదో కొనుక్కుంటే ఇది చూపించేస్తే డైరెక్ట్గా ఇచ్చేస్తారు అనుకోను. కానీ వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఆ గ్లాసెస్లో డిఫరెంట్ సెట్స్ ఆఫ్ గ్లాసెస్ ఉన్నాయి. యాక్చువల్గా మనకి ఎస్పెషల్గా ఇలా సైట్ ఉన్నప్పుడు, నియర్ సైట్, తర్వాత డిస్టెన్స్లో ఉన్నప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్లాసెస్ ఉన్నాయి, కానీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రైస్ ఉన్నాయి. యాక్చువల్గా ప్రైస్ మనం జనరల్గా ఆలోచించిన దానికంటే చాలా హైగా ఉన్నాయి యాక్చువల్గా. సో ఆ గ్లాసెస్ కూడా ఎలా ఉన్నాయంటే, సపోజ్ ఈ గ్లాస్ ఉందనుకోండి, ఇది టాప్ మోడల్. యాక్చువల్గా మనకి బైకుల్లో ఎలా ఉంటుందో స్పెట్స్లో కూడా అలానే ఉన్నాయి గ్లాసెస్. ఇది టాప్ ఎండ్ అనుకోవచ్చు. సో మనకి మామూలు లోయర్ ఎండ్కి వెళ్ళినప్పుడు నేను యాక్చువల్గా తెలుసుకొని చెప్తున్నాను. ఇప్పుడు ఇదే గ్లాస్ అనుకోండి, మనకి లోయర్ ఎండ్ వెళ్తే ఈ సరౌండింగ్స్ వరకే కనిపిస్తుంది క్లారిటీగా, కానీ ఈ సైడ్స్ బ్లర్గా ఉంటాయి. ఇది లోయర్ ఎండ్ అయితే. అదే మిడ్ ఇయర్కి వెళ్తే కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే బ్లర్ ఉంటుంది, బోత్ సైడ్స్ రిమైనింగ్ క్లియారిటీ ఉంటుంది. అదే హైయర్ ఎండ్కి పోతే గ్లాస్ అంతా కొంచెం అండ్ మనం ఇక్కడ స్పెట్స్ ఎలా పెట్టుకొని ఐస్ తిప్పకుండా, అంటే హెడ్ తిప్పకుండా జస్ట్ మీరు ఐసే తిప్పితే మనం లోయర్ ఎండ్లో అయితే బ్లర్ అవుతుంది, అదే హైయర్ ఎండ్ అయితే క్లారిటీగా ఉంటుంది అని తెలుసుకున్నాను యాక్చువల్గా నేను. కానీ దాని ప్రైస్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది యాక్చువల్గా. ఇప్పుడు లోయర్ ఎండ్ 5000 అయితే మొత్తం అంటే ఇలా, ఇది ప్రోగ్రెసివ్ గ్లాసెస్ అంటారు వీటిని. సో మొత్తం మనం అలా మొత్తం కనిపించడానికి బ్లర్ లేకుండా చూడటానికి అరౌండ్ 30,000 ఉన్నాయి. సో నేను సర్ప్రైజ్ అయిపోయాను, ఒక గ్లాస్కి 30,000 పెట్టడం ఏంటా అని. కానీ యాక్చువల్గా ఇది మన విజన్కి సంబంధించింది కాబట్టి అది కూడా మళ్ళీ ఇష్యూ ఏమన్నా అయితే మా ఫ్యూచర్లో మనం సరిగా వాడకపోతే ఐస్కి ఏమైనా ఇబ్బంది అయితే, మనం కంప్యూటర్స్ మొబైల్ చెక్ చేస్తూ ఉంటాం కాబట్టి కంటిన్యూస్గా డేస్లో నేను యాక్చువల్గా తీసుకుందామని డిసైడ్ అయిపోయాను. డిసైడ్ చేసుకుని 4-5 షాపులు తిరిగాను. ప్రతి షాప్లో సేమ్ డీటెయిల్స్ చెప్పారు. యాక్చువల్గా ప్రైస్ అటు ఇటుగా ఉన్నాయి, కానీ సేమ్ డీటెయిల్స్ చెప్పారు. తర్వాత మాకు తెలిసిన వాళ్ళ షాప్కి వెళ్ళి, దాని పేరు ఇక్కడెక్కడ ఉంది, క్లియర్ విజన్ అని. ఒక్క నిమిషం, ఎక్కడ ఉంది క్లియర్ విజన్, దాని పేరు క్లియర్ విజన్. విజువల్. సో ఇది చూస్తున్నారా, ఆప్టికల్ షాప్ లేపు క్లియర్ విజన్. ఇది కొంచెం మనకి ఇప్పుడు నేను నాకు కొంచెం ఇప్పుడు బ్లర్గా కనిపిస్తుంది, స్పెట్స్ యూజ్ చేయలేదు కాబట్టి. సో క్లియర్ విన్ అనే దాంట్లో చూపించుకున్నా. సో నాకు ఇప్పుడు ఇవి ఏమి అర్థం అవ్వట్లేదు అసలు యాక్చువల్గా. మీరు రీడ్ చేసి ఉండొచ్చు, కానీ నాకు మాత్రం అసలు బ్లర్ అయిపోయినాయి. ఆ చిన్న అక్షరాలు ఇవి అంటే కెమెరాలు కనిపించట్లేదు, వీడియో కనిపిస్తున్నాయి క్లియర్ విజన్ అని. సో కెమెరా నుంచి ఏం కనిపించట్లా.
సో ఈ క్లియర్ విజన్ అనే మా తెలిసిన వాళ్ళైతే అక్కడికి వెళ్ళి తీసుకున్నాను. వాళ్ళు అతను కూడా సేమ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, కొంచెం రీజనబుల్ అనిపించాడు ప్రైస్లో. సో గ్లాసెస్ కూడా మనకి డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. సో మనం ఈ గ్లాస్ ఉన్న దాంట్లో కూడా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి సేమ్. సో నేను ఫిజీ లెన్స్లో తీసుకున్నాను. యాక్చువల్గా ఈ కంపెనీ నుంచి గ్లాస్ తీసుకున్నాను. వాళ్ళు ఈ ఫిజీ లెన్స్ ఎక్కువ డ్యూరబిలిటీ ఉన్నది అంటే తీసుకున్నాను. ఇది కూడా ఇంకోటి ఏంటంటే మీరు గుర్తించాల్సింది, దీని పవర్ అనేది ఆఫ్టర్ కొంత లిమిట్ ఉంటుంది. ఇది ఎప్పుడు కంటిన్యూగా పనిచేయదు. ఆఫ్టర్ 2 years మళ్ళీ ఇది పవర్ పోతుంది, మళ్ళీ మనం రీప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది స్పెట్స్. సో యాక్చువల్గా ఏంటంటే మనకి దీన్ని బట్టి నేను ఏమర్థమైందంటే మన ఐస్ అనేది ఎంత ఇంపార్టెంటో నేను చెప్పాలనుకున్నాను. సో మన ఐస్ని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఎస్పెషల్గా ఎవరైతే మనం ఐటీలో వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఎప్పుడు ముందుగానే ఐ చెకప్స్, దాని ప్రాపర్ ఫుడ్ అవన్నీ బెటర్ టు చెక్ చేసుకుంటూ ప్రాపర్ మెజర్మెంట్స్, ప్రాపర్ కేర్ తీసుకుంటే ఇబ్బంది ఉండదు. లేకపోతే మనము సో మనం వీఆర్ గోయింగ్ టు లూజ్, మన ఐసైట్ లూజ్ అవడంతో పాటు మనీ కూడా స్పెండ్ చేయాల్సి వస్తుంది. నాకు ఆల్మోస్ట్ 25,000 అయింది ఈ స్పెట్స్. దీని ఓన్లీ గ్లాసెస్ 23,000 అయింది. సో నేను ఫ్రేమ్కి అంతగా పెద్దగా ఇంపార్టెన్స్ తీసుకోలేదు కాబట్టి, లేకపోతే ఫ్రేమ్ కూడా మనం కాస్ట్లీ చూస్తే 30,000. ఇంకోటి ఏంటంటే ఇది డే 1 నుంచి మీరు దీన్ని యూజ్ చేయలేరు. యాక్చువల్గా ఈ గ్లాసెస్ని మీరు పీరియాడికల్గా మనం టెస్ట్ యూజ్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే నేను డైరెక్ట్గా వేర్ చేశానంటే ఈవెన్ ఐ కాంట్ వాక్. యాక్చువల్గా మన ఐస్ అడ్జస్ట్ అవ్వక ఈ గ్లాస్కి మనము చూసేది కూడా సరిగా అర్థం కాదు, వాక్ చేయలేము అంత, అంటే డిజీనెస్లా అయిపోతాం. మీరు ఏదైనా డ్రైవ్ చేయాలనుకున్నా కూడా ఈ స్పెట్స్ యూజ్ చేసి చేయలేము. మనం దీన్ని మన ఐస్కి అలవాటు చేస్తూ ఉండాలి. సో ఎవ్రీ 15 minutes యూజ్ చేసి తర్వాత మళ్ళీ ఒక 1 hour గ్యాప్ ఇచ్చి మళ్ళీ అలా డే బై డే ఇంక్రీజ్ చేస్తూ ఉంటే అప్పుడు అడ్జస్ట్ అవుతుంది. ఇంకోటి ఏమైందంటే దీంట్లో మోస్ట్లీ ఇప్పుడు చూద్దాం. ఇంకోటి ఏమైందంటే మీకు సైట్స్ అన్నీ ఇప్పుడు మీరు ఒకసారి వేర్ చేసిన తర్వాత మీకు అంతా ఒక సైడ్స్ అన్నీ మూవ్ అవుతూ ఉంటాయి. ఆబ్జెక్ట్స్ ఇప్పుడు ఇలా మూవ్ అవుతుంటే ఇవి అంతా కదులుతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. సో అదొక స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. యాక్చువల్గా మనం దీన్ని ప్రోగ్రెసివ్ గ్లాసెస్ అంటారు యాక్చువల్గా. సో దీనివల్ల మనకి ఇప్పుడు ఇది మనకి స్క్రీన్ ప్రొటెక్టర్ ఉంది దీనికి. ప్లస్ మనకి సైట్ కవర్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఇది హై ఎండ్, అంటే మనకి బ్లర్ అనేది ఉండదు. సో మీరు ఎప్పుడైనా గ్లాసెస్ అంటే న్యూ పర్సన్స్ ఎవరైనా ఫస్ట్ టైం వేరింగ్ అయితే బెటర్ అంటే కొన్ని ఎక్కువ షాపులు మనం తిరిగి వ్యాలిడేట్ చేసుకొని కొనుక్కోవడం మంచిది యాక్చువల్గా. ఎందుకంటే ఇది నాకు తెలిసి చాలా ప్రైస్లో, ఇంత ప్రైస్ మనం పెట్టాలంటే పెట్టలేము అందరూ. సో ఫస్ట్ టైం కాబట్టి నేను ట్రై చేశాను. ఇంకా నెక్స్ట్ టైం నుంచి నార్మల్ ప్రైసే ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత ప్రైస్ పెట్టి మనం దీన్ని కూడా చాలా హ్యాండిల్గా కేర్ మనం చాలా జాగ్రత్తగా ఉంచాలి. కింద పడినా సరే ఏం చేసినా డ్యామేజ్ అయితే చాలా మళ్ళీ ప్రాబ్లం అయిపోయింది, మళ్ళీ అంత ప్రైస్ పెట్టాల్సి వస్తుంది. సో ఇది గ్యారంటీ కార్డ్ అండి వాళ్ళు ఇచ్చింది. సో ఇది గ్యారంటీ కార్డు వాళ్ళు ఫిజీ ఫిలిమ్స్ వాళ్ళు ఇచ్చింది. సో ఏదన్నా మనకు వారంటీ ఉంది, కొన్నాళ్ళు ఏదన్నా మనకి సరిగ్గా కనిపించకపోయినా వాళ్ళు రీప్లేస్ చేయటమో లేకపోతే ప్రొవైడ్ అయితే చేస్తారు. కానీ నీకు పర్ఫెక్ట్గా ఇది సెట్ అవ్వడానికి మినిమం 2 months పట్టిద్దని చెప్పాడు. అంటే ఇప్పుడు చూసారు కదా ఎలా మూవ్ అవుతుందో చూడండి. ఇది కరెక్ట్గానే ఉంది కదా ఇప్పుడు, కానీ దీంట్లో చూడండి ఎలా మూవ్ అవుతుందో. సో ఆ సేమ్ మీకు ఐస్లో కూడా ఉంటుంది. కానీ మీరు ఒకసారి నేను వెయిట్ చేసిన తర్వాత నా క్లారిటీ బాగా ఇంప్రూవ్ అయింది యాక్చువల్గా. ఇది పెట్టుకున్న తర్వాత నేను చూస్తుంటే చిన్న చిన్న అక్షరాలు కూడా బాగా క్లారిటీ కనిపిస్తున్నాయి. ఇంతకుముందు ఎలా ఉంటుందంటే ఇది ఇప్పుడు చాలా క్లారిటీగా ఉంది నాకు. ఇంతకుముందు ఎలా అంటే ఇవన్నీ బ్లర్ అయిపోయినాయి యాక్చువల్గా. ఇవన్నీ ఏం కనిపించట్లేదు. ఇప్పుడు చూస్తే క్లారిటీ ఉంది. సో కొంచెం గ్లాసెస్ అయితే హై పవర్ ఉంది, మనం పెట్టుకోగలనే చాలా క్లారిటీగా ఉంటుంది. కాకపోతే మీరు ఆ ఎక్స్పీరియన్స్ అనేది వీర్డ్గా ఉంటుంది. అంటే మనం ఎందుకు ఇలా ఉంది ఏందిరా, ఏదో మనకి ప్రాబ్లం అవుతుందా అన్న ఫీలింగ్ వస్తుంది. సో
I wanted to share my experience. Thank you guys.